వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. నిన్న సాయంత్రం కాంగ్రెస్ పార్టీలో భారీ స్థాయిలో తుఫాను కొనసాగుతున్నటువంటి క్రమంలో ఒక్కసారిగా రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఒక కుదుపు కుదిపేలాంటి వార్త వచ్చింది బయటికి. ఏంటంటే ఎవరైతే అక్నూరు మురళీ గారు ఉన్నారో ఐఏఎస్ అధికారి, ఆయన తెలంగాణ విద్యా కమిషన్కి సంబంధించినటువంటి చైర్మన్, అది రేవంత్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు. ఆయన నియమించినటువంటి వ్యక్తి మరోవైపు ఈ మధ్య కాలంలోనే ఒక పెద్ద స్థాయిలో తెలంగాణలో పూర్తి స్థాయిలో భారీ ప్రక్షాళన చేసే దిశగా, విద్యా వ్యవస్థ మార్పులు చేసే దిశగా ఒక పాలసీని రూపొందించి ప్రభుత్వం చేతిలో, రేవంత్ రెడ్డి గారి చేతిలో పెట్టారు. పెట్టిన తర్వాత ఈ క్రమంలో ఒక్కసారి ఇంకా ఆయనకు 6 నెలలు పదవీ కాలం ఉండగానే రాజీనామా చేశాడు. ఆయన ఎందుకు రాజీనామా చేశాడు? ఇది బిగ్ క్వశ్చన్ తెలంగాణ సమాజం ముందు ఇవాళ. మరి ఆయన రాజీనామా లేక 22 మే 2026 సాయంత్రం ఒక్కసారిగా 6 గంటల టైంలో బ్లాస్ట్ అయింది. అయితే టు చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ హైదరాబాద్, డియర్ సార్, రిక్వెస్టింగ్ యాక్సెప్టెన్సీ ఆఫ్ మై రిజిగ్నేషన్ యాజ్ చైర్పర్సన్ ఆఫ్ తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ అని లెటర్ రాశాడు. I would like to thank the government of Telangana for giving me the opportunity to serve as the chairperson of the Telangana Education Commission. As we have completed the task of submitting a comprehensive report on education with recommendations, I am submitting my resignation as to the post of chairperson, Telangana Education Commission. Yours sincerely, Aknuri Murli, IAS, retired. మరి ఈయన గతం నుంచి కూడా కొంత వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో దిట్ట అక్నూరు మురళి గారు అని చెప్పుకోవచ్చు. అనేక సందర్భాల్లో ఆయన కలెక్టర్గా పనిచేసిన సందర్భాల్లో కూడా కొంత ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు అనేక సందర్భాల్లో చేశాడు. ఆఖరికి విద్యా దానికి సంబంధించినటువంటి పాలసీ డిజైన్లో కూడా, పాలసీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా అనేక కాంట్రవర్సీస్ వచ్చింది తెర మీదకి. ఒకటి, ఆయన విద్యా రిపోర్టు ప్రభుత్వానికి సమర్పించిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద, వ్యవస్థ మీద కొంత ఆయన అసంతృప్తి కనిపించింది. సో ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే రిజిగ్నేషన్ రేవంత్ రెడ్డి గారి మీద కోపంతో చేశారా, లేదు ఆయన ఏమన్నా వ్యవస్థ మీద నేను ఇంకేమీ చేయలేనులే, నా చేత కాదు అని హ్యాండ్సప్గా దీన్ని చూడాలా, లేదంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో నేను చెప్పినా కూడా పాలసీ అమలు కావట్లేదని ఏమన్నా కినుకు వహించాడా, అలకబూనాడా, లేదు రేవంత్ రెడ్డి గారికి ఈయనకి ఏమన్నా కొంత ఏమన్నా క్లాసెస్ వచ్చినాయా, లేదు నేను చెప్తే కూడా పట్టించుకునే దాఖలాలు లేవు కదా, ఇంక నేను చెప్పి ప్రయోజనం ఏంటి అని అనుకున్నాడా? ఎందుకు అంటే ఒక విద్యా హక్కు కమిషన్ కింద ఈయన నియమించిన తర్వాత ఇంకా 6 నెలల సమయం ఉండగానే నా టాస్క్ కంప్లీట్ అయిపోయిందని ఇచ్చే వ్యక్తి ఈయనైతే కాదు. అయితే ఈయన సీరియస్గానే కొంత ఎడ్యుకేషన్ పాలసీలో తీసుకొచ్చి ఎడ్యుకేషన్లో మార్పులు తీసుకురావడానికి ప్రయత్నం చేశాడు. కానీ ఈయన తీసుకొచ్చినటువంటి ఈయన పాలసీలో బిల్డ్ చేసినటువంటి నిర్ణయాలు చాలా వరకు కాంట్రవర్సీలు అయినాయి. అంటే ఒకటి, టీచర్లకు సంబంధించినటువంటి వేతనాలు కట్ చేయాలి అని ఇచ్చినటువంటి నిర్ణయం మీద కానీ దానికి ఈయననే వివరణ ఇచ్చుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అట్లాగే ఇంటర్ బోర్డుకు సంబంధించినటువంటి విలీన ప్రక్రియ కానీ ఇటువంటి వ్యవహారాలు ఉన్నాయి. మరి ఇప్పుడు అసలు ఈ వ్యవహారం నడుస్తున్నటువంటి క్రమంలో అక్నూరు మురళి రాజీనామా వెనుక అసలు కథ ఏమిటి అన్న చర్చ ఖచ్చితంగా బలంగా సాగుతోంది. మరి ఇప్పుడు విద్యా పాలసీ పైన ప్రభుత్వానికి కమిషన్ మధ్య ఏమన్నా విభేదాలు ఏమన్నా ఉన్నాయా? మరి తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు చాలా సైలెంట్గా కనిపిస్తున్నా లోపల మాత్రం భారీ చర్చకు దారితీసినటువంటి విషయం ఏంటి? నిజంగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, తెలంగాణకు సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ కమిషన్ అక్నూరి మురళి ఈ రాజీనామాని సాధారణ రాజీనామా చూడాల్సినటువంటి అవసరం లేదు, కేవలం ఒక పోస్టు వదిలేయటం మాత్రం కూడా కాదు. కానీ తెలంగాణ విద్యా విధానం పైన ప్రభుత్వం ఎంత సీరియస్గా ఉందనే ప్రశ్న ఖచ్చితంగా ఇక్కడ రైజ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. లేదంటే కనుక అది ఎంత సీరియస్గా ఉందని ఒక ప్రశ్న అయితే, మరో ప్రకటన ఇదేమన్నా దీని వెనకాల ఏమైనా రాజకీయం నడిచిందా అన్న ప్రశ్న కూడా. సో ఇప్పుడు ఈ యొక్క ఘటన 2 ప్రశ్నలు లేవనెత్తుంది. ఎందుకంటే 2026 సెప్టెంబర్ వరకు పదవీకాలం ఉన్నటువంటి వ్యక్తి ఒక్కసారిగా 6 నెలల ముందే రాజీనామా చేయడం ఏంటి అన్నది చాలా కీలకమైనటువంటి పాయింట్. దీని వెనక ఉన్నటువంటి వ్యవహారం కేవలం టాస్క్ పూర్తయింది అనే కారణం మాత్రమే అయ్యి ఉండదు అనేది బలంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అసలు షాక్ ఏంటంటే అక్నూరు మురళి ఈ మధ్య కాలంలో తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ రిపోర్ట్ విడుదల చేశారు. దానిపైన కూడా భారీ స్థాయిలో కసరత్తు చేసింది ఆ కమిషన్. 11 మంది సభ్యులుగా ఆ యొక్క కమిషన్లో ఉన్నారు. మరోవైపు దేశ విదేశాల్లో విద్యా విధానాలు అధ్యయనం చేసినటువంటి నేపథ్యం, అట్లాగే టీంతో కలిసి రిపోర్టు తయారు చేశారు. మరోవైపు ఇది అంటే సాధారణమైనటువంటి కమిటీ రిపోర్ట్ కూడా కాదు, రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైనటువంటి తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ ఇచ్చినటువంటి అధికారిక రిపోర్ట్ అది. అంటే అది రాజకీయ ప్రకటన కూడా దీన్ని చూడాల్సినటువంటి అవసరం లేదు, ఇది పాలసీ ఫ్రేమ్వర్క్ దీన్ని చూడాల్సినటువంటి అవసరం. అలాంటి సమయంలో ఈ పాలసీని అసలు చేసే బాధ్యత మురళీ గారికి వస్తుందేమో అనుకునే సమయంలో ఒక్కసారిగా రాజీనామా రావటమే కొంత అనుమానాలకు దారితీస్తుంది.
మరోవైపు రేవంత్ రెడ్డి గారే ఇక్కడ ప్రధానమైనటువంటి శాఖ ఎడ్యుకేషన్ శాఖ ఆయన గుప్పిట్లోనే పెట్టుకున్నారు. మరి ఆయన గుప్పిట్లో పెట్టుకున్నటువంటి శాఖలో టాస్క్ పూర్తి అయిపోయింది అనేది అసలు కారణంగా చూడాల్సినటువంటి అవసరం ఉందా లేదా అన్నదే ఇక్కడ ప్రశ్న. మరి రాజీనామా లేఖలో మురళీ గారు చాలా డిప్లొమాటిక్గా ఒక్క లైన్లోనే తేల్చి చెప్పేశారు. మా టాస్క్ అయిపోయిన తర్వాత ఎడ్యుకేషన్ రిపోర్ట్ సమర్పించాం, అందుకే రాజీనామా చేస్తున్నామని ఒక్క లైన్లో సింపుల్గా చెప్పారు. కానీ దీన్ని రాజకీయంగా చూస్తే ఇది పూర్తి నిజం కాదనే వాదన బలంగా కనిపిస్తోంది. ఎందుకు అంటే పాలసీ విడుదలైన తర్వాత కూడా ఆయన భవిష్యత్తు కొంత అమలు గురించి చర్చల్లో పాల్గొన్నారు. ఎక్కడ నేను వెళ్తున్నా అనే సంకేతం అయితే ఎక్కడ ఇవ్వలే, ఆయన కొంత కూడా లీక్ ఇవ్వనటువంటి పరిస్థితి. అంటే చివరి క్షణంలో కూడా ఏదో జరిగింది, కొంత ఇంటర్నల్గా ఏదో పెద్ద వివాదం వచ్చినట్లుగా స్పష్టంగా కనిపిస్తుంది ఈ వ్యవహారంలో. అసలు క్లాష్ ఎక్కడ మొదలైంది అన్నదే ప్రధానమైనటువంటి ప్రశ్న. ఇక్కడే కథ అసలు రాజకీయ మలుపు తిరుగుతోంది. ఎందుకు అంటే అక్నూరు మురళీకి సంబంధించినటువంటి కమిషన్ ఇచ్చిన ప్రధాన సిఫార్సుల్లో ముఖ్యమైనది తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అనే కాన్సెప్ట్. అంటే ఫ్రీ ప్రైమరీ నుంచి ఇంటర్ వరకు ఒకే క్యాంపస్లో విద్య, ప్రతి మండలానికి కనీసం ఒక పబ్లిక్ స్కూల్, జనాభా ఆధారితంగా మరిన్ని స్కూల్స్ ఏర్పాటు చేసే దిశగా ఆయన ఇచ్చినటువంటి ఒక సజెషన్. మరి ఇది తెలంగాణ విద్యా వ్యవస్థను పూర్తిగా మార్చే ఐడియాగా మనం చెప్పొచ్చు. కానీ ఇక్కడే సమస్య వచ్చి పడింది. ఏంటి అంటే పాలసీ ఒకటి చెప్తోంది, ప్రభుత్వం ఆలోచన విధానం మరొకలాగా కనిపిస్తుంది. అంటే మురళీ కమిషన్ చెప్పింది ఏంటంటే భారీ బడ్జెట్ కావాలి ఎడ్యుకేషన్కి, అట్లాగే కనీసం 15% బడ్జెట్ కూడా విద్యకు కేటాయించాలి, ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలి. కానీ వాస్తవం ఏం జరిగింది? తెలంగాణ బడ్జెట్లో విద్యకు ఇప్పటి వరకు చాలా తక్కువ కేటాయింపులు జరిగినాయి. రేవంత్ రెడ్డి గారు వచ్చినాక గత ప్రభుత్వమైనా కనీసం కొంత పెద్ద ఎత్తున వెచ్చించింది, 20-25% బడ్జెట్లో పెట్టారు. కానీ ఈసారి ఈయన వచ్చిన తర్వాత అసలు బడ్జెటే లేదు. ప్రభుత్వం మాత్రం ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పేరుతో ప్రకటనలు చేస్తుంది, కానీ గ్రౌండ్స్లో అయితే మాత్రం పెద్దగా దానికి సంబంధించి పురోగతి ఎక్కడ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్లో కనిపించట్లా. అంటే మురళీ కమిషన్ విజన్ ఒకటి ఉంది, ప్రభుత్వ ప్రియారిటీస్ మరొకటి కనిపిస్తుంది. ఈ గ్యాప్ ఇద్దరి మధ్య, ఒకటి ఎడ్యుకేషన్ మినిస్టర్ లేకుంటే ప్రభుత్వం మధ్య, అట్లాగే అక్నూరు మురళీ గారి మధ్య కూడా కొంత గ్యాప్ భారీ స్థాయిలో పెరిగినట్టు కనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో వీళ్ళు చేసినటువంటి సజెషన్లో ఇంకో కీలకమైనటువంటి వివాదాస్పదమైనటువంటిది ఏంటంటే ఇంటర్మీడియట్ బోర్డును స్కూల్ విద్యలో కలపడం అన్నది అసలు వివాదంగా ఏమన్నా స్టార్ట్ అయిందా అన్నది కొంత డౌట్ కొడుతుంది. ఎందుకు అంటే కమిషన్ ఇచ్చినటువంటి సిఫార్సులు చాలా కీలకమైనటువంటి సిఫార్సు ఇది. మరోవైపు ఇంటర్మీడియట్ను కూడా స్కూల్ ఎడ్యుకేషన్లో భాగం చేయాలి అనేది వాళ్ళు ఇచ్చినటువంటి సిఫార్సు. ఇది చాలా కీలకమైనటువంటి రీఫార్మ్ ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే దేశంలో అనేక రాష్ట్రాల్లో 10+2 ఒకే స్కూల్ వ్యవస్థలో నడుస్తుంది, కానీ తెలంగాణలో మాత్రం ప్రైవేట్ జూనియర్ కాలేజీల ఆధిపత్యం ఉంది. కాబట్టి ఇక్కడే రాజకీయ ఆర్థిక ప్రయోజనాల కథ మొదలవుతుంది. మరి ఈ రిపోర్ట్ అమలైతే ఖచ్చితంగా ప్రైవేట్ కార్పొరేట్ కాలేజీల ప్రభావం తగ్గే అవకాశం ఉంది. అంటే ఇంటర్ వ్యాపార మోడల్ దెబ్బతినే ప్రమాదం ఖచ్చితంగా ఏర్పడుతుంది. అంటే చాలా వరకు ప్రైవేట్ కాలేజీలు మూతపడతాయి. అందుకే ప్రభుత్వం వెనక్కి తగ్గిందా ఈ నిర్ణయం మీద అన్న ప్రశ్న ఇక్కడ రైజ్ అవుతుంది. మరి ప్రైవేట్ విద్యా లాబీల ఒత్తిడి ఏమన్నా రేవంత్ రెడ్డి గారి మీద ఏమన్నా ప్రభావం చూపిందా, అందుకని ఆ నిర్ణయం వెనకడుగు వేసిందా అన్న అనుమానాలు ఇప్పుడు బయటకు వస్తూ ఉన్నాయి. మరి కమిషన్ను ఈ వ్యవహారంలో ఏమన్నా సిఫార్సులను అమలు చేయకపోవడం ఏమన్నా అవమానించిందా? ఇది మొత్తం ఎపిసోడ్లో అత్యంత కీలకమైనటువంటి రాజకీయ అంశం. ఎందుకు అంటే ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి కమిషన్ రిపోర్ట్ వస్తే దాన్ని వేగంగా క్యాబినెట్ ముందు పెడతారు. వాస్తవానికి అలా ఏం చేయలేదు, తిరస్కరించాలా అన్న ప్రశ్న కూడా ఉంది అనేది ఇప్పుడు క్యాబినెట్ నిర్ణయిస్తుంది. అంటే అసలు అమలు చేయాలా తిరస్కరించాలనేది క్యాబినెట్ నిర్ణయిస్తుంది. కానీ ఇక్కడ ఏం జరిగింది, ఈ రిపోర్ట్ను క్యాబినెట్కి నేరుగా పంపకుండా మరో కేకే కమిటీకి పంపించినటువంటి పరిస్థితి. ఇదే మురళీ గారికి ఒక పెద్ద అనుమానంగా అనిపించి ఉండొచ్చు అని రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. ఎందుకు అంటే ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి కమిషన్ రిపోర్ట్ను ప్రభుత్వం నియమించినటువంటి కమిటీ రివ్యూ చేయటం అంటేనే పరోక్షంగా ఈ రిపోర్ట్ మాకు పూర్తిగా నమ్మకం లేదు అని ఇండైరెక్ట్గా అక్నూరు మురళీకి చెప్పకనే చెప్పింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇది బ్యూరోక్రాటిక్ వ్యవస్థలో చాలా పెద్ద విషయం. ఒక రకంగా చెప్పాలంటే మేము ఇచ్చినటువంటి రిపోర్ట్ మీద మళ్ళీ రివ్యూ చేస్తున్నారు అంటే ఖచ్చితంగా రిపోర్టు మీద నమ్మకం లేదని. ఇంగ్లీష్ మీడియం అంశం కూడా ఒక కారణంగా దీన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది. అంటే మురళీ కమిషన్ స్పష్టంగా చెప్పింది ఏంటంటే ప్రీ ప్రైమరీ నుంచి 5th వరకు ఇంగ్లీష్ మీడియం ఉండాలి అని చెప్తున్నారు. మరోవైపు తెలుగు మీడియాన్ని కొనసాగించాలని కూడా కొన్ని వర్గాల ఒత్తిడి తెచ్చినట్లుగా ప్రచారం. ఇక్కడ అసలు ప్రశ్న ఏంటంటే పేద పిల్లలకు తెలుగు మీడియం, ధనికులకు పిల్లలకు ఇంగ్లీష్ మీడియం అనే ద్వంద్వ విధానం కొనసాగించాలా? ఈ సిద్ధాంత విభేదం కూడా అక్నూరు మురళీని కొంత నిరాశపరిచి ఉండొచ్చు. అంటే ఇది కేవలం విద్యా వ్యవహారమా, లేదంటే కనుక రాజకీయ వైఫల్యంగా ఈ అంశాన్ని చూడాల్సినటువంటి అవసరం ఉందా? ఎందుకంటే ఒక పెద్ద రాజకీయ కోణం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా విద్యా విప్లవం గురించి పెద్ద ఎత్తున హామీలు ఇస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు అనేక వేదికల మీద పూర్తి స్థాయిలో స్పీచ్లు ఇచ్చారు. కానీ ఇప్పుడు కనిపిస్తుంది ఏంటి, కమిషన్ ఒకటి చెప్తోంది, ప్రభుత్వం మరోలాగా ఆలోచిస్తోంది. అసలు కథ మాత్రం
ముందుకు కదలడం లేదు. దీంతోనే ఇప్పుడు ప్రభుత్వానికి నిజంగా విద్యా సంస్కరణలపైన తెలంగాణలో విద్యా వ్యవస్థ పైన ఎటువంటి కమిట్మెంట్ ఉంది అనేది అర్థమైపోతుంది. ఎందుకు అంటే ఒకవైపు హాస్టల్స్ అదే పరిస్థితి ఉంది, అట్లాగే పెద్ద ఎత్తున విద్యా వ్యవస్థలో అంత సమూలమైనటువంటి మార్పులు ఏం తీసుకొచ్చినటువంటి దాఖలాలు లేవు. అసలు విద్యా వ్యవస్థలో ఏం జరిగినా పట్టించుకునే వాళ్ళే లేరు, రివ్యూ చేసే దాఖలాలు లేవు. ఇది రేవంత్ రెడ్డి గారికి ఉన్నటువంటి చిత్తశుద్ధి. అందుకని చివరికి అక్నూరి మురళి రాజీనామా చేసి వెళ్ళిపోయారు. ఇక నా వల్ల కాదురా బాబు అని చేతులు ఎత్తేసాడు ఆయన. ఎందుకంటే తన సిఫార్సులు అమలు కావడం లేదు. ప్రధాన కారణాలు కనుక ఒకసారి చూస్తే, ఒకటి వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏమీ పనిచేయలేదు. అట్లాగే కమిషన్ రిపోర్టు ఆ కమిటీకి పంపడం పైన కూడా కొంత అసంతృప్తిగా ఆయన ఉన్నాడు. అట్లాగే విద్యా సంస్కరణలపైన కూడా ప్రభుత్వానికి స్పష్టమైనటువంటి రాజకీయ సంకల్పం లేదనే భావన బలపడింది. ఇవన్నీ కలిపి ఇక్కడ కొనసాగితే బాధ్యత మాత్రం నా పైన పడుతుంది, కాబట్టి నేను తప్పుకుంటే మంచిది, నిర్ణయాధికారం నా చేతుల్లో లేదు, కాబట్టి ఇంకెందుకులే మనం ఉండి కూడా ఉపయోగం ఏముంది అని. ఎందుకంటే తెలంగాణలో నిజంగా విద్యా సంస్కరణలు కావాలా, లేదు కేవలం ప్రకటనలు, కమిటీలు, రిపోర్ట్లు ఇదంతా రాజకీయపరమైనటువంటి ఒక కొంత డ్రామాలాగా కొనసాగుతుందా అనే ప్రశ్నలు ఆయనకు కూడా రైజ్ అయ్యి ఉంటాయి. అందుకనే అక్నూరి మురళి రాజీనామా చేసి ఇప్పుడు ఒక ప్రకటన పెట్టేసి ముందుకెళ్ళిపోయారు. కానీ భవిష్యత్తులో అక్నూరి మురళి ఖచ్చితంగా ఏదో సందర్భంగా ఏం జరుగుతోంది, ఎందుకు రాజీనామా చేశారనే అంశం మీద ఖచ్చితంగా నోరిపుతారు. ఎందుకంటే ఇది ఒక సంచలనమైనటువంటి నిర్ణయం, ఆషామాషి నిర్ణయం కాదు. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం నిజంగా మార్పు కోరుకుంటే మరి ఆ యొక్క కమిటీ సిఫార్సులు అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. సరే, అమలు ఒకవేళ కాంట్రవర్సీ నిర్ణయాలు ఏమైనా కమిషన్ ఇచ్చి ఉంటే దాని ప్రాక్టికాలిటీ ఏంటి, ఏ విధంగా చేయాలనే దాని మీద డిస్కషన్ జరగాల. అంతేగాని మొత్తం కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ని రివ్యూకి పంపారు అంటే ఖచ్చితంగా ఆయన ఈ ఘోరమైనటువంటి అవమానాన్ని తట్టుకోలేకనే అక్నూరి మురళి రాజీనామా చేసినట్టుగా కనిపిస్తోంది. చర్చ అయితే జరుగుతుంది. సో చూద్దాం ఏం జరగబోతుంది. ఎందుకంటే భవిష్యత్తులో ఏంటి అనేది అర్థమైపోతుంది, ఒక 2 రోజుల్లో వచ్చేస్తుంది బయటికి. కాబట్టి చూద్దాం ఏ కారణం చేత ప్రధానంగా ఆయన కొంత ఇబ్బంది పడ్డాడు, ఎటువంటి క్లాషెస్ ఇవాళ ఎడ్యుకేషన్ మినిస్టర్కి లేదంటే ప్రభుత్వానికి కమిషన్కి ఉంది అనేది కొద్దిగా తెలిసే అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద అసలు కథ అయితే మాత్రం అతిపెద్ద చర్చకు దారితీస్తుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒకవైపు ప్రభుత్వంలో కుదుపుతోంది, దెన్ ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ వర్సెస్ రేవంత్ రెడ్డి పార్టీలో కూడా కుదుపుతోంది. కాబట్టి మీరు కూడా అక్నూరి మురళి ఏ సందర్భంగా రాజీనామా చేశారు, మరి నిజంగానే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇవాళ విద్యా వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పులు చేసే సంకల్పం ఎంతవరకు ఉంది, మీ అభిప్రాయాలు చెప్పండి నాకు కింద. For more videos, please watch Citizens Pulse.